హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోకస్ ఆన్ లైఫ్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం డానియల్ గోల్మెన్ రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఫ్రెండ్స్, మీతో మీరు ఎలా ఉంటున్నారు? మీ మనసుతో మీరు ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు? మనకి ఎంత వివేకం ఉందో తెలుసుకోవడానికి ఇంటెలిజెంట్ కోషెంట్ అనే సిగ్నల్ ఆధారంగా మన వివేకాన్ని, మన ఎమోషన్స్ని లెక్కగడతామండి. మనం ఎదుర్కొనే రకరకాల భావోద్వేగాలు మనల్ని ఎన్నో విధాలుగా, అంటే కోపం, ఏడుపు, బాధ ఇలాంటివి ఎన్నో అవకాశాలను, అంటే వ్యాపారం, స్నేహం ఇలాంటి వాటిని దెబ్బతీస్తుందండి. బాధ, విచారం అయితే ఏ పని చేయాలన్నా చేయనీయకుండా అనుమానాన్ని రేకెత్తిస్తుంది. భయాన్ని పెంచి ధైర్యాన్ని తగ్గిస్తుంది. అవకాశాలను వదులుకునేలా చేసి ఎన్నో ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. అదేవిధంగా అసూయ అయితే మనలో ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తుంది. చెడు వ్యసనాలకు గురిచేసి చెడు పనులు చేసే దుర్మార్గులుగా మనల్ని తయారు చేస్తుంది. అసూయ అయితే మనలో ఆత్మన్యూనతా భావాన్ని కలిగిస్తుంది. అంటే మనం ఏదైనా చేయగలమా అనే భావం కలిగిస్తుందన్నమాట. చెడు వ్యసనాలకు గురిచేసి చెడు పనులు చేసే దుర్మార్గులుగా తయారు చేస్తుంది అసూయ. నవ్వుని తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంచుతూ ప్రశాంతతకు గురి చేస్తుంది. బద్ధకం గురించి చెప్పుకుంటే మన పనులను వాయిదా వేసేలా చేయడంతో పాటు మనల్ని ఎందుకు పనికిరాని వారిలా తయారు చేస్తుంది బద్ధకం. వివేకాన్ని తగ్గించి అవకాశాల నుండి తప్పించుకునేలా చేస్తుంది. మనకు ఉండే ఆ కొద్ది బద్ధకం జీవితంపై బోర్ కొట్టేలా చేస్తుంది. అన్ని విధాలా వెనక్కి నెట్టేస్తుంది బద్ధకం. మన ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటంతో పాటు ఏ విషయాన్నైనా నేర్చుకునేలా, ఎదుర్కొనేలా చేయడంతో పాటు విజయాలను దగ్గర చేస్తుందండి. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది ధైర్యం. ధైర్యం మనలో నింపుకున్నంతసేపు విజయాలు మన ముందు కనిపిస్తూనే ఉంటాయి. మన చుట్టూ జరిగే శబ్దాలకు మన మెదడు రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ శబ్దాలకు, సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉంటూ మన మెదడు ఒక సూపర్వైజర్లా పనిచేస్తుంది. ఇలా భావోద్వేగాలను నియంత్రించగలిగిన వారే ఎటువంటి సందర్భంలోనైనా, ఎటువంటి సంఘటనలనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు మన పెద్దలు. కోపం రావటమే కాదు, ఆ కోపానికి అర్థం ఉండటమే ముఖ్యం. ఈ పుస్తకంలో ఇలాంటివి మార్గనిర్దేశకాలు పుస్తకం ద్వారా రచయిత మనకు అందించారు. రచయిత డానియల్ గోల్మెన్ ప్రకారం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 5 రకాలు. సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన లేదా స్వీయ చైతన్యం. మన బలాలు, బలహీనతలు తెలుసుకుని మనలో కలిగే భావోద్వేగాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా స్పందించాలి. ఇలా చేస్తే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. 2. మేనేజింగ్ ఎమోషన్స్. మీ భావోద్వేగాలను నియంత్రించడం లేదా అదుపు చేయడం ద్వారా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీకు కలిగే అవరోధాలను, ఆటంకాలను అవకాశాలుగా మార్చుకోగలుగుతారు. 3. సెల్ఫ్ మోటివేషన్. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, ఓటమి ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. 4. ఎంపతి. ఇతరుల ఎమోషన్స్, భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. ఒకరు మన మీద కోపం, బాధ చూపిస్తుంటే వాళ్ళ స్థానంలో మీరు ఉంటే ఎలా ప్రవర్తించేవారము అనే ఆలోచన శక్తిని కలిగి ఉండాలి. రిలేషన్షిప్స్. మనం ఇతరులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, సమాజంతో ఎలా వ్యవహరిస్తున్నామో చూసుకోవాలి. వీటన్నింటిని అభివృద్ధి చేసుకోవడానికి డానియల్ గోల్మెన్ అనేక మార్గాలను ఈ పుస్తకంలో సూచించారు. వెంటిలేషన్ ప్యాలసీ. మన కోపాన్ని, బాధని తగ్గించుకోవడానికి ఇతరులతో మన భావోద్వేగాలను పంచుకుంటాము. అయితే మన బాధను పంచుకోవచ్చు కానీ మన కోపాన్ని ఇతరుల మీద చూపించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనకు కోపం వచ్చినప్పుడు బాగా శ్వాసలు తీసుకోవాలి. చిన్నగా అటు ఇటు నడవండి. చిన్న వ్యాయామాలు చేయండి. వేరే పనులలో నిమగ్నమవ్వండి. కోపం వచ్చే ఆలోచనలు రానివ్వకండి. మీకు కోపం వచ్చిన సందర్భాన్ని రాసుకుని
ఆ సందర్భాన్ని మీకు శాంతి కలిగేలా మార్చండి. డోంట్ రుమినేట్. అంటే ఏ సమస్య వచ్చినా, ఓటమి వచ్చినా, బాధ కలిగినా మళ్ళీ మళ్ళీ వాటి గురించి ఆలోచించకండి. మీ నెగెటివ్ ఆలోచనలు మీకు నెగెటివ్ మైండ్ సెట్‌ని కలుగజేస్తాయి. అలా నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీ ముందున్న వేరే పనిలో